అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ అనేది న్యూరలాజికల్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మందిలో షుగర్ కంట్రోల్‌లో లేనప్పుడు ఇనీషియల్‌గా అంటే ఫస్ట్ 1-2 ఇయర్స్‌లో కాళ్ళల్లో, చేతుల్లో తిమ్మిర్లు రావటం, మంటలు రావటం, మొద్దుబారిపోయినట్టు ఉంటాం. నడుస్తుంటే ఒక్కొక్కసారి బ్యాలెన్స్ లేకపోవటం, నడిచినప్పుడు కింద నేల స్పర్శ తెలియక దూది మీద నడిచినట్టు అనిపించడం అనేది సాధారణంగా ఉండే లక్షణాలు. రాను రాను ఇలానే ఈ షుగర్ కంట్రోల్ అనేది లేకపోతే ఇది అనేది మెదడు మీద, స్టమక్ అండ్ ఇంటెస్టైన్ నర్వ్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటది. సో బ్రెయిన్ మీద ఈ షుగర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒకటి మెమరీ అనేది కొంచెం తగ్గిపోవటం, మనిషి కన్ఫ్యూజన్ అయిపోయి కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం. ఆ తర్వాత ఇంకా షుగర్ కంట్రోల్ లేకపోతే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కానీ, నరాలు చిట్లిపోవటం కానీ ఉంటది. ఇంకా కంటి నరాల మీద కూడా ఈ షుగర్ ఎఫెక్ట్ పడి కంటి చూపు కోల్పోవటం, ఒక ఫీల్డ్ డిఫెక్ట్ రావటం ఇలా ఉంటది. తర్వాత ఇంకా లేట్ స్టేజెస్ లో ఇంటెస్టైనల్ అంటే కడుపులో పేగులో ఉండే నరాల మీద ఎఫెక్ట్ అయినప్పుడు ఇండైజెషన్ అంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్లాల్సి రావటం, లేదంటే ఇరెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్ రావటం ఇలా ఉంటుంది. తర్వాత ఇదే షుగర్ అనేది గుండె నరాల మీద కూడా పడినప్పుడు సో గుండె ఎక్కువసేపు కొట్టుకోవటం, ఒక్కొక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఆ నొప్పి అనేది తెలియకపోవటం వల్ల సడన్ గా నొప్పి తెలియకుండా చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ చేసుకోవటం అనేది న్యూరలాజికల్ ఇష్యూస్ మీద చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.